ఎవరు లేరు, దేవుడు లేడు. దేవుడికి సమాధానం ఉంటుంది, దేవుడికి అర్థం చేసుకునే మనసు ఉంటుంది. హల్లెలూయా. అన్నీ వాళ్ళ అన్నగారు చేశాడు, లేచి సౌండ్ తగ్గించాడు. ఆ భార్య సౌండ్ తగ్గిపోతుందని సమాధానం ఏం చేశాడు, సౌండ్ తగ్గించాడు. లేకపోతే మా ఆయన లేకపోతున్నాడని పాప ఆమెకు ఓపిక చేసుకొని బఠానీలు అప్పుడు కానీ తినవుతుంది. ఈ బఠానీలని ఇంటికి తిన్నాను కాబట్టి చదువుకుంటే లేచిపోయి వాళ్ళు తగ్గించారు. కన్నీళ్ళు ఏంటంటే చెప్పండి, కన్నీళ్లు కార్చింది. దేవుడు సంతోషాన్ని ఇచ్చాడు. గుండెలుగా సంతోషం, నెమ్మది కలిగింది, ఆనందంగా తన ఇంటికి కలిగింది. ఆనందమే మరి లూకా సువార్త 7వ అధ్యాయంలో 38వ వచనంలో మనం చూశాము. వెనుకతట్టు ఆయన పాదం మీద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అందరూ వాటికి చూశారు. హల్లెలూయా. ఏడ్చెను. ఏం చేసినారా? ఏడుపు వలన ఎంతో సంతోషం కలిగింది. ఎక్కడ పడితే అక్కడ ఏడ్చేయడం కాదు, దేవుడి దగ్గర ఆడవాలి. ఎవరి దగ్గర ఆడాలి? యేసయ్య దగ్గర, యేసు ప్రభు దగ్గర ఆడవాలి. అప్పుడు ఆ ఏడుపు, ఆ కన్నీరు, ఆ దుఃఖము ఆయన చూసి నీ నోటి నిండా నవ్వుంచేట్టుగా చేస్తాడు. హల్లెలూయా. నవ్వుంచడానికి సమర్థుడు, శక్తిమంతుడు. నవ్వుంచడానికి శక్తిమంతుడు. నవ్వుంచడానికి ఆయన శక్తిమంతుడు. స్తోత్రం కలుగునుగా. ఏడుపు ఎంతో విలువైన ఏడుపు. మనం చూస్తున్నాము లూకా సువార్త 7వ అధ్యాయం 13వ వచనంలో మనం చదివినప్పుడు ప్రభు ఆమెను చూసి 7:13 ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి భార్య ముట్టగా మోయించిన వారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నానగా ఆ చనిపోయిన వారు లేచి కూర్చుండి మాటలాడసాగిన. మాటలాడసాగిన.
ఏడుస్తుందంట. విధవల ఒక్కడే కొడుకు, పోషించేవాడు లేడు, వృద్ధాప్యంలోకి వచ్చింది. ఆమె ఎంతో దిగులు పడుతుంది. ఆదరణ లేదే, పక్కగా ఒక తోడుండేవాడు వాడు కూడా చనిపోయాడే అని బాధపడతా ఉంది. యేసు ప్రభు అక్కడికి వచ్చాడు. హల్లెలూయా. ఏడుస్తున్న దగ్గరికి వచ్చాడు యేసు ప్రభు. ఎక్కడికి వచ్చాడు? ఏడుస్తున్న దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆగండి అని చెప్పి ఆపి, చిన్నవాడా అమ్మా నువ్వు ఏడవద్దని ఆమెకి చెప్పి ఆమె మీద కనికరపడి చిన్నవాడా లేమనగానే వాడు లేచి మాట్లాడసాగాను. హల్లెలూయా. ఓ చిన్న అమ్మాయి, ఒక పాస్టర్ గారు ఒక కుమారుడు కుమార్తె. రెండవసారి కుమార్తె పుట్టింది. మొదట కుమారుడు పుట్టాడు. పుట్టినప్పుడు ఆ చిన్న బిడ్డ మొత్తం మీద పుట్టిన తర్వాత ఆమెకి హెల్త్ బాగలేదు, రోడ్లో బాగలేదు. వారు ఎంతో ప్రయత్నం చేశారు బ్రతికించడానికి డాక్టర్లు, కానీ బ్రతకలేదు. ఆ పాప ఆ స్థితిలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎంతో కన్నీరుగా ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా ఈ చిన్న బిడ్డని బ్రతికించు 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 అంటే ఆమె చనిపోయింది. ఏమైపోయిందనే చనిపోయింది. డాక్టర్లు చెప్పారు చనిపోయింది, ఆమె తీసుకొని వెళ్ళారు. వాళ్ళు ఒక పేపర్లో చుట్టి ఆ చిన్న టేబుల్ మీద పెట్టేశారు. ఇదిగో మీరు తీసుకొని వెళ్ళి పడేసుకోండి, లేదంటే మేము పడేస్తాం. వారు ప్రార్థన చేస్తున్నారు, విశ్వాసంతో ఉన్నారు. దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క కార్యాన్ని చేశాడు. ఆ చిన్న ప్యాకెట్ కొంచెం కదిలిందంట. హల్లెలూయా. ఏంటి ప్యాకెట్ కదులుతుందని ఆ పిల్ల తండ్రి చూస్తే కొంచెం గాలి కొట్టుకుంటుంది. మళ్ళా వెంటనే ఆమె వైద్యం చేయగానే పరిపూర్ణమైన ఆరోగ్యవంతురాలుగా చేయగలరు. చనిపోయిందని డిక్లరేషన్ అయిపోయింది, ప్యాకెట్ చేశారు. కానీ వారి కన్నీరు దేవుడు ఆనందంగా చేశాడు. ఇప్పటికి చదువుకుంటుంది, గొప్పదై చదువుతుంది. ఆ మధ్యకాలంలో మా ఇంట్లో రోజు తెలియదు, చనిపోయింది, ప్యాకెట్ పెట్టి పక్కన వేసి కన్నీరు ఎక్కడ చెప్పండి? కన్నీరు ఆనందాన్ని కలుగజేస్తుంది, కన్నీరు సంతోషాన్ని కలుగజేస్తుంది. అందుకే అన్నాడు, యెరూషలేము కుమార్తెలారా నా కోసం మీరు ఏడవద్దు. ఒక పని మీరు చేయాలి, మీకోసం మొదట మీరు ఏడవాలి. రెండవది మీ పిల్లల కోసం మీరు పురుషులైనా స్త్రీలైనా వారి కోసం వారు ఏడవాలి. పురుషులు ఏం చేయాలి చెప్పండి? ఏడవాలి. బైబిల్లో మనం చూస్తున్నామండి, హిజ్కియాకి మరణకరమైన వ్యాధి వచ్చిందని రాయబడింది. ఆయన గోడ కట్టు తన మోహను తిప్పుకొని కన్నీళ్లతో ప్రార్థించాడు. ఎలా ప్రార్థించాడు? అప్పుడు దేవుడైన యెహోవా ఏమంటున్నాడంటే యెషయా భక్తునితో, యెషయా ఇదిగో అతడు కన్నీళ్లు విడిచుట నేను చూచి తిని. స్తోత్రం కలుగునుగాక. ఏమంటే కన్నీళ్లు ఎంత విలువైనవి. భోజనం చాలేదని, వస్త్రం లేదని ఈ కన్నీళ్లు కాదు, విలువైన కన్నీరు. దేవుని కన్నీరు
ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నాను. చదువు. హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా వచ్చి నీవు మరణించుచున్నావు, చెప్పగా గోడ తట్టు తిప్పుకొని యెహోవా అయ్యా దేవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేను ఎలా నడుచుకుంటున్నా నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతున్నా కృపతో జ్ఞాపకం చేసుకున్నాను. హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాకు ప్రార్థించగా యెహోవాకు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా ఎదుటకు వెళ్ళుము. ఏమనగా చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా. కన్నీళ్లు విడిచుట నేను చూచి తిని. దేవుడి విలువ తెలవాలి, ప్రార్థన విలువ తెలవాలి, దైవజనుడి విలువ తెలవాలి, తోటి సహోదరుల విలువ తెలవాలి. ఎవరి తెలవాలి లేదా? మొదట ఎవరి విలువ తెలవాలి? నీకు దేవుడి విలువ తెలవాలి, తర్వాత ప్రార్థన విలువ నీకు తెలవాలి, దైవజనుడి విలువ నీకు తెలవాలి, సహోదరుల విలువ నీకు తెలవాలి. స్తోత్రం. హల్లెలూయా. విలువ తెలిసినప్పుడు నీకు అర్థమైంది ఆ విలువ యొక్క మూల్యం ఎంత విలువైందో. 15 సంవత్సరాల ఆశించాడు, కన్నీళ్లు విడిచాడు. ఏం చేసే హిజ్కియా? పురుషులైనా సరే స్త్రీలైనా సరే దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన మన పితరులు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు ఎన్నో మహిమ కలిగిన కార్యాలు చూశారు, ఎన్నో అద్భుతమైన కార్యాలు చూశారు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చూశారు, ఎన్నో దీవెనకరమైన కార్యాలు చూశారు. అందుకే కీర్తన గ్రంథం 6వ అధ్యాయంలో 6వ వచనంలో మనం చదివితే, కీర్తన గ్రంథంలో 6వ అధ్యాయము 6వ వచనంలో ఇలాగూ రాయబడింది. చదవండి. నేను మూలుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడిచుచు నా పరుపు తేల చేయొచ్చు, నా కన్నీళ్ళ చేత నా పరుపు కొట్టుకొని. కన్నీళ్ళు వచ్చేంత కాదు, ప్రతి రాత్రి కూడా ఏం చేస్తున్నారు? కన్నీటితో అయినా ప్రార్థన చేస్తున్నారు, కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నారు. ప్రతి రాత్రి కూడా ప్రభువా ప్రభువా అని కన్నీళ్లతో ఏం చేస్తున్నాడు? దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నాడు. ఎన్నో ఆపదలు వచ్చాయి, ఎంతో శత్రువులు పరంగా నుంచి విడిపించాడు, ఎన్నో బలహీనతల నుంచి దావీదును దేవుడు కాపాడాడు. కారణం ఏంటంటే ఆయన కన్నీళ్లతో ప్రార్థన, కన్నీళ్లతో ప్రార్థన. నీవు చేయగలవా? కన్నీళ్లతో ప్రార్థన. నీవు కూడా కన్నీళ్లతో ప్రార్థన చేసుకోవాలి. నీ కోసం చేసుకోవాలి, నీ భర్త కోసం చేసుకోవాలి, నీ పిల్లల కోసం చేసుకోవాలి. షిలోహులో దేవుని మందిరానికి వెళ్ళింది ఆమె అన్న, పిల్లలు లేరు. మొదటి సమయంలో 1:10 ఆమె ఏం చేసిందంటే కన్నీళ్లతో దేవుని దగ్గర ఏం
స్తోత్రం కలుగును గాక. చూసారంటే కన్నీటి వలన అంటే దేవుడు ఒక బిడ్డను అడిగితే 6 బిడ్డలు ఇచ్చాడు. స్తోత్రం కలుగును గాక. 6 బిడ్డలు ఇచ్చాడు దేవుడు. 3వ ఏడే మందిరంలో విడిచిపెడితే అక్కడి నుంచి దైవజనుడికి మొదట దేవునికి తర్వాత దైవజనుడికి పరిచయం చేస్తూ మందిరంలో చక్కగా బుద్ధిమంతుడిగా జ్ఞానవంతుడిగా బిత్తర చూపులు లేకుండా రకరకాలుగా లేకుండా ఎంతో చక్కగా మరి దేవుని సన్నిధిలో బైబిల్ దమ్మంటే బైబిల్, పాత్ర దమ్మంటే పాత్ర, పీట దమ్మంటే పీట, కుర్చీ దమ్మంటే కుర్చీ నేను చేశాడు కనుక ప్రవక్తగా చేయబడ్డాడు. స్తోత్రం కలుగును గాక. మంచి ప్రార్థనాపరుడుగా చేయబడ్డాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా దేవుని వైపు ఆ యొక్క సమయం వైపు చూసుకునేవారు. అయ్యా సమయలా మా కొరకు ప్రార్థన చేయడం మానవద్దు అంటే దివారాత్రులు ఆయన మందిరం ఏం చేశాడు? ప్రార్థన చేస్తున్నాడు. దివారాత్రులు ఏం చేశాడు? తోపు వేస్తున్నారు దేవుడికి. ఇశ్రాయేలు ప్రజలకు శ్రమ రాకుండా, ఇశ్రాయేలు ప్రజలకు కష్టం రాకుండా, ఇశ్రాయేలు ప్రజలకు చలి తగలకుండా, ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి శత్రువులు రాకుండా, ఇశ్రాయేలు ప్రజల యొక్క పంటలు దీవెనలున్నట్లుగా, ఆరోగ్యాలు కాపాడుకున్నట్లుగా నిత్యము దేవుని సన్నిధిలో 3 సంవత్సరాల వయసు నుంచి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. పడ్డ ఎదిగే కొద్ది ఒదిగి ఎదిగాడు. హల్లెలూయా. వయసులో ఎదిగే కొద్ది చూపులు రకరకాలుగా ఉంటారు. ఆయన అట్లా లేడు. ఎలా ఉంటాడంటే ఎదిగే కొద్ది వయసులో ఒదిగి ఉన్నాడట. అందుకే ఎదిగాడు. స్తోత్రం కలుగును గాక. అందుకే ఏం చేశాడమ్మా ఆయన? ఎదిగాడు. హల్లెలూయా. యేసయ్యా నీలో ఎదిగే కొలది నేను దేవుడు గొప్ప చేశాడు కదండి. ఎంత గొప్ప చేసినా ఒదిగి ఉండాలి. హల్లెలూయా.